వేంపల్లి త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని శనివారం కాంగ్రెస్ నాయకులు వేంపల్లి మండల తహసీల్దార్ వై హరినాథ్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ వేంపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు 40,000 జనాభా ఉందని, ఎండాకాలం ప్రారంభంలోనే త్రాగునీటి సమస్య ఉత్పన్నం కావడం శోచనీయమని అన్నారు. ఇప్పటికే కొన్ని బోర్లు ఎండిపోయాయి. రాబోయే రోజుల్లో మరిన్ని బోర్లు ఎండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంగట్లో అన్ని ఉన్న అల్లుని నోట్లో శని ఉంది అన్నట్లు పక్కనే పాపాగ్ని నది ఉన్నప్పటికీ వేంపల్లి ప్రజలు దాహార్తికి గురి కావడం బాధాకరమని తెలిపారు. అక్రమ ఆక్రమణల కారణంగా పాపాగ్ని నది విస్తీర్ణం కుచించుకుపోయింది. ఇందాక చెప్పిన కారణాల వల్ల కూడా అనావృష్టి వలన భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపోయాయి. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలి. వెలిగల్లు రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని, అక్రమ ఇసుక త్రవ్వకాలను, నది ఆక్రమణలను అరికట్టాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వేంపల్లి మేజర్ పంచాయతీలో దాదాపు 40,000 మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇది ఓన్లీ పంచాయతీలోనే, చుట్టుపక్కల మళ్ళా గ్రామాలు కాకుండా. అదేమి దురదృష్టమో, అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని ఉంది అన్నట్లు పక్కనే పాపాగ్ని నది, కానీ వేంపల్లి మేజర్ పంచాయతీలో త్రాగునీటి సమస్య. ఇంకా మార్చిలోనే ఉన్నాం, ఇంకా ఏప్రిల్ మే మాసాలు రాలే. మార్చి నెలకే అప్పటికే త్రాగునీటి సమస్య ప్రారంభమైంది. ఇప్పటికే అనేక బోర్లు ఫెయిల్ అయిపోయినాయి. ఇంకా రాబో రోజుల్లో ఇంకా అనేక బోర్లు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి త్రాగునీటి సమస్య చాలా జటిలమైపోయే పరిస్థితి ఉంది. నేను ముందే చెప్పినట్లు పక్కనే పాపాగ్ని నది ఉన్నప్పటికీ ఎందుకు ఈ నీటి సమస్య ఉత్పన్నమైందంటే, పాపాగ్ని నది ఆ పక్క ఈ పక్క ఆక్రమణల కారణంగా నది వెడల్పు, నది విస్తీర్ణము తగ్గిపోయింది, కుంచుకుపోయింది. చిన్న ఒక వాగు అయిపోయింది. ఇది నది కాకుండా వాగు అయిపోయింది. ఇది సడన్గా వచ్చిందేం కాదు, కానీ అనేక సంవత్సరాలుగా ఇది జరిగిన పరిణామక్రమం. రెండవది, ఇసుక యంత్రాలతో మొత్తం వచ్చేసి 100 అడుగులు, ఇంకా అంతకన్నా 10 అడుగులు మొత్తం ఇసుకను వచ్చేసి తోడేశారు. నదీ గర్భంలో ఇసుక అనేది లేకుండా చేసేసారు. ఇది రెండవది. దీనికి తోడు వేంపల్లె మేజర్ పంచాయతీకి కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాలకు ఈ పాపాగ్ని నదీ గర్భం నుండే నీటి సరఫరా జరగాలి.